హెబ్రీలకు పరిశుద్ధాత్మ ఇచ్చిన సందేశం. హెబ్రీలు అనేవాళ్ళు గ్రంథంలో మనకు పరిచయం అయినప్పుడు అబ్రహాముతో పరిచయం అయ్యారు. ఆది కాండంలో 14వ అధ్యాయం ఇలా రాబడింది. ఆది కాండం 14వ అధ్యాయంలో అబ్రహాము హెబ్రీయుడిగా పరిచయం చేయబడ్డాడు. 14వ అధ్యాయం ఆది కాండంలో ఈ సమాచారం రాబడింది. 13వ వచనంలో తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఈ సంగతి తెలిపాను. హెబ్రీయుడైన అబ్రహాము, హెబ్రీయుడైన అబ్రహాము హెబ్రీ జాతివాడైనట్టుగా తెలియజేయబడ్డాడు. హెబ్రీయుడైన అబ్రహాం సందేశం పరిశుద్ధాత్మది. అది హెబ్రీలకు ఇవ్వబడిన సందేశం. సందేశాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. హెబ్రీలు జాతిని బట్టి హెబ్రీలు చాలా ప్రత్యేకమైన మనుషులు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని సంకల్పంలో నిలిచిన వారు, లోకంలో దేవుని కొరకు ప్రత్యేకించబడి జీవితాన్ని కొనసాగించిన వారుగా కనిపిస్తుంటారు. రెండవ మారు హెబ్రీడ్ అనే మాట ఉపయోగించబడింది ఆది కాండంలో 39వ అధ్యాయంలో ఇలా రాబడింది. అప్పుడు ఆమె 39వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నింద మోసిన వాడు హెబ్రీయుడు వాస్తవానికి నిర్దోషి. దేవుని సన్నిధిలో ఏ పాపం ఎరుగని మనిషి. పాపం చేత ప్రేరేపించబడుతూ శోధించబడుతూ దినచర్యగా శోధింపబడుతున్న సమయంలో సైతం తన దేవుని ఎదుట పాపం చేయటానికి తెగించని ఒక విశేషమైన యవనస్తుడు హెబ్రీయుడు. ఈ హెబ్రీయుడు అని నేరస్థాపన చేస్తుంది అమ్మ. నీవు మన యొద్దకు తెచ్చిన ఈ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. మొదటి హెబ్రీయుడు అబ్రహాము. మెల్కీసెదెకు చేత ఆశీర్వదింపబడినవాడు. రెండవ హెబ్రీయుడు ఒక స్త్రీ చేత నేరారోపణ చేయబడినవాడు. నేరస్తుడు కాదు, నేరారోపణ చేయబడినవాడు. నేరారోపణ చేయటం వేరే సంగతి, నేరస్తుడై ఉండటం వేరే సమాచారం. కానీ హెబ్రీయుడు నేరస్తుడు కాడు, నిర్దోషి. పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికినవాడు. శోధింపబడి తన దేవుని సముఖాన్ని గుర్తించగలిగిన వాడు హెబ్రీయుడు. హెబ్రీయుడు అనే మాట మరొకసారి నిర్గమ 2వ అధ్యాయంలో కనిపిస్తుంటుంది. హెబ్రీయుడు నిర్గమ 2వ అధ్యాయం 6వ వచనం నుండి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు అనెను. హెబ్రీయుల పిల్లల్లో ఒకడను.
హెబ్రీయుడు. ఈ హెబ్రీయుడు అద్భుతమైన హెబ్రీయుడు. పరమదేవుని పక్షంగా త్యాగపూరితమైన జీవితం జీవించిన ఒక మహనీయుడు హెబ్రీయుడు. మామూలుగా చెప్పడానికి వీలుండదు. వాస్తవానికి హెబ్రీయుడు. హెబ్రీ 11వ అధ్యాయంలో ఈ హెబ్రీని గురించి గ్రంథం ఇలా తెలియజేస్తుంది. హెబ్రీ 11వ అధ్యాయం 24వ వచనంలో హెబ్రీయుడు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచి ఆలోచించేసే ఒక విశేషమైన వ్యక్తి. 24వ వచనం మనందరికీ తెలిసినట్టుగా ఈ హెబ్రీయుడు మోషే. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని, హెబ్రీ రక్తంలో ఇలాంటి ఒక విశేషమైన సంగతి ఉందో ఏమో నాకు నిజంగా తెలియటం లేదు. ఐగుప్తు ధనం. ఐగుప్తు అనేది ఈ వ్యక్తి జీవించిన కాలంలో మహాధనవంతమైన పట్టణం, ధనవంతమైన దేశం. ఆ మాట చెప్పండి, ధనవంతమైన దేశం. ప్రపంచ సంపదలో ఎక్కువ భాగము ఐగుప్తులో ఉండే పరిస్థితి. ఐగుప్తు దేశంలో ఉండే ధనవంతుడి కంటే ఏం కోరుతున్నాడు హెబ్రీయుడు? క్రీస్తు విషయమే నింద. ఏది గొప్ప? ఒక శరీర సంబంధికి ఏది గొప్పగా కనిపిస్తుంటుందంటే డబ్బుకు గొప్పగా కనిపిస్తుంటుంది. హెబ్రీనికి అలా కనిపించటంలా. అతనికి ఎలా కనిపిస్తుందంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా కనిపిస్తూ ఉంది. అంటే వాస్తవానికి సంగతులు నిత్యత్వము దృష్టిలో ఆలోచించేసేవాళ్ళు హెబ్రీయుడు అనే ఒక భావాన్ని కల్పిస్తూ ఉంది. ప్రత్యేకించి మీరు జీవితాన్ని ఎలాగ ఆలోచించేస్తారో నాకు తెలియదు. మీరు నా ఎదుట ఇప్పుడు కూర్చున్నట్టుగా నిత్యదేవుని సమ్ముఖంలో కూర్చుండాలని ఆలోచన కలిగి ఉంటే జీవించే విధానము, తలంచే విధానాలు మారిపోతాయి. అంటే దేవుడు ఎంతకాలం జీవిస్తాడో నరుడు అంతకాలం జీవిస్తాడో. దేవుడు తన స్వరూపంలో పోలిక చొప్పున నరుని చేసినప్పుడు నరుడు దేవుడు జీవించేంత కాలము నరుడు జీవించేటట్టుగా నిర్మాణం చేశాడు. చావులేని నరుడు అన్నాడు దేవుడు. కాబట్టి నరుడు అనేవాడు వ్యక్తి చావు లేకుండా దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం బ్రతుకుతాడు. ఎక్కడ బ్రతుకుతాడు అనేది సమస్య. ఎక్కడ బ్రతుకుతాడు అనేది ఆలోచన చేయడానికి ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయబడుతుంటాయి. నువ్వు ఎక్కడ ఉండబోతావు? దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఎక్కడ ఉండబోతావు? దేవుడు ఉండే స్థలంలోనే ఉండబోతావా, లేకపోతే ఆయన లేని స్థలంలో ఉండబోతావా? ఆయన లేని స్థలంలో ఉండటం అయితే మనం నడిచే మార్గం అంతా రైటే. ఆయన ఉండే స్థలమే అయితే మనలో ఎక్కువ మంది నడిచే మార్గం సరైనది కాదు. అందువల్ల వాస్తవానికి నీకు తెలియాల్సిన సమాచారం ఏమంటే దేవుడు ఎంతకాలం బ్రతుకుతాడో నువ్వు అంతకాలం బ్రతుకుతావు. కాబట్టి వాస్తవానికి మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఉండే ఇంప్లికేషన్ అంటే దాంట్లో గుప్తమైన సందేశం ఏంటి అనేది మనుషులు తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పరలోకమందున దేవుడు తన సందేశాన్ని పంపించినప్పుడు
మానవ జాతికి ఉద్దేశించి ఆయన పంపించే సమాచారం ఒకటే ఉద్దేశించబడి ఉంది. నాయనా, నేను ఎంతకాలం బ్రతుకుతానో నువ్వు అంతకాలం బ్రతుకుతావురా, నా సమ్ముఖంలో బ్రతకటానికి సిద్ధపడు అనే సందేశం మా దేవుడు పంపిస్తున్నాడు. నా సమ్ముఖంలో ఉండడానికి సిద్ధపడు. నువ్వు ఉంటావు, ఉండవని కాదు, నీకు నిర్మాణం అలాంటిది. యుగ యుగాలు జీవించే నిర్మాణంలో ఉన్నావు నీవు. అందువలన చావు నీకు అంతం కాదు. యుగ యుగాలు ఉండబోయే నీవు నా సముఖంలో బ్రతకటానికి నీకు అవకాశం కల్పిస్తున్నా అనేది దేవుని మెసేజ్ ఎప్పుడు వచ్చినా. అందువల్ల హెబ్రీలకు వచ్చిన మెసేజ్లో అంతకుముందు ఈ జీవితాన్ని కొనసాగించి ముగించిన హెబ్రీయుడు ఏం చేస్తున్నాడంటే, నేను యుగయుగాలు బ్రతికేవాడిని, ఐగుప్తు ధనం వలన ఏమీ మేలు జరగదు, క్రీస్తు విషయమే నేను అది గొప్ప భాగ్యం. దేవుని సమ్ముఖంలో మనుషుని నిలబెట్టే ఒక విశేషమైన కార్యక్రమం అది. మానవ శరీరం అలాగ ఆలోచించేదు. మనం ఏం చేస్తుంటామంటే హృదయాలోచనలో తప్పిపోతుంటాం. హృదయాలోచనలో తప్పిపోతూ ఏం చేస్తుంటాం, భౌతికమైనది ఏదో, కళ్ళకు కనిపించేదేదో అది లభ్యమైతే గొప్ప అని ఆలోచించేసే భ్రమలో జీవితం కొనసాగిస్తుంటాం. శ్రేష్టమైనది కాదు. కాబట్టి హెబ్రీ మనసు ఎలా పనిచేస్తుందంటే, హెబ్రీల మనసు మొదటి హెబ్రీడు అబ్రహాం. అతని మనసులో విశేషమైన సంగతి దేవుని పక్షంగా జీవితం జీవించి, దేవుని కొరకు యుద్ధాలు జరిగించి, దేవుని నీతిని జరిగించి, దేవుని విశ్వాసి జీవితం బ్రతికించి, ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలి అనే మనసుతో విధానం కొనసాగించింది. రెండవ హెబ్రీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, నిర్దోషిగా పాపరహితుడిగా శోధింపబడి కూడా పాపం లేకుండా జీవించి, నిర్దోషి అయినందుకు నేరస్థాపన చేయబడి బ్రతికి, నిర్దోషిగా శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన వాడు హెబ్రీ మనసు పనిచేసే విధానం. మూడవ హెబ్రీయుడు నిత్యత్వాన్ని గురించిన ఆలోచనతోనే జీవితం కొనసాగించేవాడు హెబ్రీయుడు. నిత్యత్వం గురించి ఆలోచన చేస్తుంటాడు. భౌతికంగా ఎదుటకు ఏది కనిపించినా దాని గురించి పట్టించుకోడు. ఐగుప్తు ధనం కళ్ళకు ముందు తన్నుకుంటూ వచ్చి ముందు నిలబడుతుంది. ఐగుప్తు ధనం తన్నుకుంటూ వచ్చి ముందుకు నిలబడుతున్న ఐగుప్తు ధనాన్ని తీసాకొడబడేసి, నాకు క్రీస్తు విషయమైన నింద భాగ్యం, దేవుని సముఖంలో బ్రతికే బ్రతుకు భాగ్యం అని ఆలోచించేసేది హెబ్రీ మనసు. హెబ్రీ మనసు కాల విలువని కనిపెట్టేది హెబ్రీ మనసు. నిత్యత్వపు విలువను తెలిసిన మనసు హెబ్రీ మనసు. నిత్యత్వపు విలువలు తెలిసిన వాడు హెబ్రీయుడు. నిత్యత్వపు విలువలు అంటే ఈ విశేషమైన సంగతి, నిత్యత్వంలో ఏది విలువైనది, దీని విలువ ఎంత నిత్యత్వంలో అని ఆలోచించేసేది హెబ్రీ మనసు. కాబట్టి ఐగుప్తు ధనము అల్పకాలము పాప భోగం. భోగమే పాపం యొక్క భోగం. అది భోగం అనిపించవచ్చు, కానీ పాప భోగం ఎంతకాలం, అది అల్పకాలం అని ఆలోచించేసే హెబ్రీల మనసు. ఇలాంటి స్వభావం కలిగిన వారికి ఇది జాతి. హెబ్రీ అనేది భాషగా కూడా గ్రంథం ప్రయోగించింది. హెబ్రీ భాషగా ప్రయోగించింది. అపోస్తలుల కార్య గ్రంథంలో
హెబ్రీయుడు అనే భాష కానీ జాతిగా కానీ ఉపయోగించబడిన ఎవడూ కూడా శరీర సంబంధిగా ఆలోచించేసిన వాళ్ళు కనిపించడం మనకి ఆత్మ సంబంధులుగా ఉంటారు. అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇలా రాబడి ఉంది. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి అన్నాడు. హెబ్రీ అనేది భాషగా ప్రయోగించబడింది 2వ కాబోధ విధానంలో. ఇలాంటి భాషగా ప్రయోగించబడిన ఈ 2వ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. హెబ్రీలకు హెబ్రీయుడనై అంటే హెబ్రీ భాష తెలిసిన ఒక విశేషమైన వ్యక్తిగా సూచించబడ్డాడు. భాషను బట్టి మనుషులు హెబ్రీయులు, జాతిని బట్టి మనుషులు హెబ్రీయులు. అటు భాషను బట్టి కానీ జాతిని బట్టి కానీ హెబ్రీయులు అనే వాళ్ళని మనం మత్సుకు కొంతమందిని తీసుకొని చూస్తే గ్రంథంలో వారు కేవలము ఆత్మ సంబంధులు, వారు దేవుని ప్రజలు, పరలోక సంబంధమైన సంగతులు ఆసక్తి కలిగిన వారు, భూ సంబంధమైన మాట మనసు పెట్టిన వాళ్ళు కాదు హెబ్రీలు. అపోస్తలుల కార్యగ్రంథం 26వ అధ్యాయంలో హెబ్రీ భాషగా ఉపయోగించబడిన 2వ స్థలం ఇది. 14వ వచనంలో రాబడి ఉంది. మేమందరమును నేలపడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోళ్ళకు ఎదురుతంలో నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఈ హెబ్రీల భాషలో పలుకైన అసలు ఆయన ప్రభనేష్. కాబట్టి హెబ్రీలు అనేటప్పుడు మనం గ్రంథం మనకు పరిచయం చేసిన విధానంలో ఎలాగున్నదంటే, అటు జాతిగా పరిచయం చేసిన ఆత్మ సంబంధమైన జనం, పరలోక సంబంధమైన సంగతులు ఆలోచన చేసే జనం, పరిశుద్ధ జనం, శోధనను సహించి నిర్దోషిగా నిలబడి శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన జనం. ఐశ్వర్యంలో మునిగి తేలుతూ దాన్ని పట్టించుకోకుండా లెక్క చేయకుండా క్రీస్తు ప్రభువుతో పాటు శ్రమ అనుభవించడం మేలని ఆలోచన చేసే జనం హెబ్రీ జనం అలాంటిది. పరలోకమందు దేవుడు అలాంటి వారికి ఒక సందేశం పంపుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదివేటప్పుడు అది సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సందేశం వారికి హెబ్రీలకు పత్రిక రాసినప్పుడు పరమదేవుడు పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ చేత సందేశం పంపించాడు హెబ్రీలకు. అద్భుతమైన జనం.